హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. సండే చూసాం కదండి, సూపర్గా అనిపించింది. ఎక్కడో సప్పగా ఉన్న సీజన్ కొంచెం పుష్ అయినట్టు చాలా బాగుంది. నెక్స్ట్ అందరినీ 8+8 చూస్తే ఇంకా కిక్ అవుతుంది అనమాట. నైనిక ఎలిమినేషన్ అండి. నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, నైనిక డేంజర్ జోన్లో ఉన్నది, తనే కన్ఫర్మ్ అని. అంతకు ముందు కూడా ఆదిత్యవం వెళ్ళిపోతున్నారని కూడా చెప్పాను, అది కూడా అలాగే అయ్యింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నా దాన్ని ఎనలైజ్ చేయండి నా ఛానల్ని. నెక్స్ట్ వచ్చి నైనిక ఎలిమినేషన్ అయిపోయింది. తను ముందు నుంచి కూడా ఎక్కడ నెగిటివ్గా మాట్లాడతాం కానీ ఏమీ లేదు, కాబట్టి పాజిటివ్గానే వచ్చింది, పాజిటివ్గానే వెళ్ళిపోయింది. చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది. వెళ్ళిపోవటం కూడా చాలా ఎక్కువ ఎమోషనల్ అవ్వలేదు. ఓకే, ఇది ఒక మంచి క్వాలిటీ అనే అనుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, లెటర్స్ వాపస్ వచ్చి ఎవరి లెటర్స్ వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి ఇంకొంచెం బలం వచ్చినట్టు అయ్యిందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఫస్ట్ వచ్చిందండి హరితేజ. హరితేజ అంటేనే గుర్తుంది కదా, అంత టాలెంట్ మనకు రాదనుకోండి, అది అసలు ఎప్పుడో సీజన్ ఫస్ట్లో. కానీ అప్పుడు తన చూడగానే ముద్ర పడిపోయింది. హరితేజ అనగానే హరికథలని ముద్ర పడిపోయింది. తన టాలెంటెడ్ మనిషి అని కూడా తెలిసిపోయింది అనమాట. ఆ రకంగా తన టాలెంట్తో ఒక ముద్ర ఏం చేసుకొని సీజన్ ఫస్ట్లోనే వెళ్ళింది. అప్పుడు కూడా చాలా బాగా ఆడింది. ఎంత బాగా ఆడిందంటే తన ఫ్యాన్ అయిపోయాం. తర్వాత ఎక్కడ కనపడి హరితేజ కదా అన్నట్టుగా గుర్తుండిపోయేలాగా ఆడింది. కానీ విన్ అయ్యేది లేని. తర్వాత టేస్టీ తేజ, ఈ అబ్బాయి ఓకే కామెడీగా ఆ సీజన్లో చాలా బాగా కామెడీ పండించుతా అందరితోనూ. ఇంకా మన ఆంధ్ర అబ్బాయిలు అంటేనే కలుపుకోలుదనం ఎక్కువ కదా, ఆ రకంగా కలుపుకోలు కింద కొంచెం అక్కడక్కడ నవ్వులు అక్కడక్కడ కాదు చాలా వరకు నవ్వులు పండించి గేమ్ని లైట్గా తీసుకుని కామెడీని ఎక్కువ పండించి ఎలిమినేషన్ అయిపోయిన పిల్లాడు. ఇంకోటి ఏంటంటే ఆ కామెడీకి శోభన్ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. అది కూడా చాలా బాగా యూజ్ చేసుకుంది. ఎక్కడ యూజ్ చేసుకోవాలో అక్కడ యూజ్ చేసుకుంది, ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసింది. కానీ చాలా బాగా అనిపించింది తన జర్నీ కూడా. కొంప ముంచి ఆ సీజన్ నుంచి శోభాన్ని తీసుకొచ్చుంటే తండ్రి అమ్మో, ఇంకా నేనైతే ఈ ఛానలే మూసేసేదాన్ని. ఈ సీజన్కి రివ్యూసే ఇవ్వలేకపోయేదాన్ని. నాకు అదంటే అంత కోపం. దాని ప్లేస్లో ఇప్పుడు యష్మి ఒకటి తగలడింది. కాకపోతే ఇంకా అంత పిచ్లో ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు 8+8 వచ్చారు కదా, ఎలా ఉంటుందో చూడాలి. నేను అనుకున్నట్టే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంచుమించు అదే మాట అన్నారు. నెక్స్ట్ నైన్ పావని అండి. ఆట సరిగా మనం చూడలేకపోయాము. అయ్యో ఏదో ఒకసారి రామ్మ మెరుపుతీగా అన్నట్టుగా ఇలాగ వచ్చింది, అలాగ వెళ్ళిపోయింది. తన గురించి సరిగా తెలుసుకోలేకపోయాం. ఏంటంటే ఏ మనిషి అయినా కానీ బిగ్ బాస్ హౌస్లోకి రాగానే ఒక 1 వీక్లో ఎవరు కూడా ఓపెన్ అప్ అయిపోలేరు, ఎవరి టాలెంట్ చూపించుకోలేరు. కాబట్టి వాళ్ళ టాలెంట్ చూపించుకోలేరు. కాబట్టి నైన్ పావని పాజిటివ్గానే వెళ్ళింది. కాకపోతే తన మొత్తం తెలుసుకోలేకపోయాము. అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. కాబట్టి తన గురించి మొత్తం తెలియదు, ఎలాగ ఆడుతుంది. గేమ్స్ బాగానే ఆడింది. అక్కడ ఉన్న అమర్దీప్కి, వాళ్ళకి, వీళ్ళకి, ఇక్కడ విష్ణుకి అందరికీ తెలుసున్న వ్యక్తిలాగే ఉంది. కాకపోతే మనిషి తత్వం ఏంటి, మెంటాలిటీ ఏంటి, నెక్స్ట్ ఆట ఎలాగ ఆడుతుంది, మనుషులతో ఎలా కలుపుకోగలగా ఉంటుంది అని చూడాలి. అంటే తన ఓల్డ్ కంటెస్టెంట్ అయినా కానీ ఇప్పుడు న్యూ కంటెస్టెంట్ కిందనే మనం కూడా చూడాలి దాన్ని. నెక్స్ట్ వచ్చి మెహబూబ్ అండి. మెహబూబ్ గుర్తుంది కదా, ఏంటి తన ఫ్రెండ్కి వచ్చి ప్రైజ్ మనీ తీసుకొని హింట్ ఇచ్చి వెళ్ళిపోయిన మనిషి. ఆ మనిషి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇచ్చారు ఈ మనిషికి. తినవల్లనే ఆ రోజు
ప్రైజ్ మనీ షేర్ అయిపోవాల్సి వచ్చింది. ఆ సీజన్లో విన్నర్ కన్నా అది సోహెల్కే ప్రైజ్ మనీ ఎక్కువ వచ్చింది. చివరికి బయటికి వెళ్ళి ఏమన్నారు, కప్ ఎవరికి కావాలో డబ్బు కావాలి అని ప్రచారం చేశారు. ఇంత కాంట్రవర్సీ సృష్టించిన ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి మళ్ళీ ఛాన్స్ రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. ఈసారైనా ఇలాంటి తలతిక్క పనులు చేయకుండా ఈ మెహబూబు కొంచెం బాగా ఆడితే బాగుంటుంది. ఒకటి ఆటల మీదే ఫోకస్ పెట్టేసి వెళ్ళాడు. ఏదో సోహెల్ ఉండటం వలన ఫ్రెండ్షిప్ అన్న టాపిక్ మీద కొంచెం మంచిగా కనిపించాడు. నిన్న కూడా చూడండి, రాగానే నేనే సీఎంని, నేనే పిఎంని, తప్పుకోండి అన్న విధంగా ఉంది తన బిహేవియర్. ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటే గైడెన్స్ ఇచ్చే విధంగా ఒక రోల్ మోడల్గా ఉంటే బాగుంటుంది. వాళ్ళకు కూడా అక్కడ హౌస్ మేట్స్కి బాగుంటుంది, చూడటానికి కూడా మనకే బాగుంటుంది. కానీ ఈ అబ్బాయి దగ్గర అలా లేదు, ఓన్లీ గేము గేము గేము, ఇంతకు మించి ఎక్కడా ఏమీ కనపడలేదు. మరి ఈసారి ఏ రకంగా ఉంటాడో చూద్దాం మెహబూబ్ వచ్చి. కాకపోతే అంత కాంట్రవర్సీ సృష్టించిన అబ్బాయిని మళ్ళీ తీసుకురావడం గ్రేట్ అండి. నేను రెండోసారి చెప్పడంలో తప్పులేదు. ఇంకొకటి, ఒక డాన్సర్ వెళ్ళిపోయింది నైనిక, అదే వీక్లో ఇంకో డాన్సర్ వచ్చాడు. డాన్సర్ అనే కన్నా కొరియోగ్రాఫర్ అనుకోవచ్చు. అంటే అప్పుడు వచ్చింది డాన్సర్ కిందే వచ్చాడు, ఇప్పుడు కొరియోగ్రాఫర్ కూడా అయిపోయాడు. కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా కొంచెం సింగర్స్ కూడా ఎవరో ఒకరిని తీసుకొచ్చుంటే బాగుండేది. మరి తర్వాత ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారో తెలియదు. అసలు సింగర్సే లేరు ఈసారి. వాళ్ళ కేటగిరీలో ఒక్కరిని కూడా తీసుకురాలేదు. అసలు ఎంత మంచి మంచి సింగర్స్ ఉన్నారు, ఎంత వందుకుపోయే వాళ్ళు ఉన్నారు. మరి ఈ బిగ్ బాస్ వలన బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందనో ఏంటో అసలు ఎవ్వరూ కూడా రావడానికి ఎక్కువగా ఒప్పుకోవట్లేదు. ఆ విధంగా సింగర్స్ కూడా ఎవరు రాలేదో ఏమో. కొంచెం ఎక్కువ ఆఫర్స్ ఇచ్చి రెప్పిస్తే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఎక్కడ సింగింగే అన్నదే వినపడలేదు. రోహిణి అండి ఒక ఊపెత్తది అనమాట ఎంటర్టైన్మెంట్లో. హరితేజ కానీ, రోహిణి కానీ, ముక్కా అవినాష్ కానీ, ఇంకా అసలు ఇప్పుడు వరకు ఎంత తక్కువ అయ్యింది అనుకున్నామో ఇప్పుడు అంత ఎక్కువ అవుతుంది అనమాట. అంత బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చి గౌతమ్ అండి. ఈయన ఒక కామెడీ పీసు. అటు మెహబూబ్ ఒక రకం వాడు అనుకుంటే ఇటేమో గౌతమ్ ఒక రకమైనడు. 2.0 నిన్నేమన్నా 3.0 వస్తాడేమో అనుకున్నాను. వాడు బిల్డప్ చూసారా, మొహం నిండా మాస్క్ పెట్టేసుకుని, అయినా గుర్తుపెట్టేశారు. అది మన క్యాండిడేట్లు సత్తా అంటే ఆ రకంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళే గుర్తుపెట్టేశారండి. ఈ గౌతమ్ ఏం ఎరగదొబ్బాడో ఏమో కానీ మళ్ళీ లాక్కొచ్చారు. ఈడు బిల్డప్, ఈడు రాజకీయం ఎక్కువండి బాబు. ఆ మందులు ఇమ్మని టాస్క్ ఎత్తే ఎంత ఓవర్ యాక్షన్ చేశారో చూసారా. నిజంగా ఇప్పుడు ప్రాక్టీస్లో ఉండి సీనియర్ డాక్టర్లు కూడా అంత బిల్డప్ ఇవ్వడం. ఈడిగా ఈ మెహబూబ్ దా బిల్డప్ అయితే ఈడిది ఈ బిల్డప్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారులే, అందరూ ఒకేలాగా ఉండాలంటే అలాగా. ముక్కా అవినాష్ అండి. ఓకే, తను ఉన్నంతసేపు నవ్వులు పండించాడు, ఎక్కడా కూడా నెగిటివ్గా లేడు, పాజిటివ్గానే ఉన్నాడు. కొంచెం ఏంటి పద్ధతిగానే ప్రవర్తించాడు. వెళ్ళిపోతే అయ్యయ్యో పాపం అనిపించేలాగే ఆడాడు. ఆ రకంగా ఇప్పుడు బాగానే ఉంటుంది. బాగానే కాదు, బాగుంటుంది. వీళ్ళందరి కలయిక కాంబినేషన్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి గంగవ్వ అండి. ఈ గంగవ్వని ఏ కాన్సెప్ట్లో తీసుకొచ్చారో, తనకి హెల్ప్ అవుతుందని తీసుకొచ్చారా, వేరే వాళ్ళు ఎవరు దొరక్క తీసుకొచ్చారా ఏమో కానీ మొత్తం మీద గంగవ్వని తీసుకొచ్చారు. తనకి హెల్ప్ అవ్వచ్చేమో, అంటే చాలా లోవర్ క్లాస్ కదా పాపం. ఇక్కడికి వచ్చే ఇల్లు కట్టుకోవడం, ఒక్కొక్కళ్ళు వెళ్ళి కాలికి పట్టాలు కొని ఇచ్చారంటాం, ఒక్కొక్కళ్ళు వెళ్ళి చీర కొని ఇచ్చారు అంటాం. అందరూ హెల్ప్ చేస్తారు కదా. మళ్ళీ తిరిగి వచ్చిందంటే మళ్ళీ ఇంకొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తారని సానుభూతితో తీసుకొచ్చారో ఏమో తెలియదు. కానీ బాగా డెవలప్ అయిందండో మన గంగవ్వ. కొంచెమో టాలెంట్ ఉన్న వాళ్ళు మేమే ఆ స్టేజ్కి వెళ్ళలేదే, ఏమీ లేనిది ఆవిడ ఇంత సుడితో నక్కతోక తొక్కొచ్చేసింది అన్నంత కుళ్ళుకునేలాగా భలేగా సెకండ్ ఎంట్రీ ఇచ్చిందండి. ఆవిడ అదృష్టం నిజంగాను. ఏదో ఒక సింపతితో బాగానే తీసుకుని వచ్చారు.
అలాగే గేమ్ ఈవిడేం ఆడగలదో అనుకున్న ఈవిడే బాగా ఆడింది. యంగ్స్టర్స్ అయిన ఈ సీతా విష్ణుప్రియ ఓడిపోయారు. అబ్బా నిజంగా తారుమార్ తక్కరమార్ అన్నట్టే ఉంది రాత్రి టాస్క్ అయితే. ఈ విధంగా కొంచెం సీత డేంజర్ జోన్లోనే ఉన్నది అనిపిస్తుంది. సీత కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే, ఇంకా ఇంప్రూవ్ అవ్వడం ఏముంది, తన నేచర్ అదే, ఇంకా అలాగే ఉన్నది. ఆ రకంగా మొత్తం మీద టాస్క్లు ఆడేసారండి. కొంతమంది వచ్చి సినిమాలు ప్రమోట్ చేసేసుకున్నారు. ఓకే, అంతా బాగుంది. ఈ రకంగా సండే జరిగింది. నైనిక ఎలిమినేషన్ అయిపోయింది. ఇంకా మరెన్నో మాటలు డిస్కస్ చేసుకుందాం, చిట్ చాట్ చేసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.